దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి రంగం సిద్ధమవుతోందా? వచ్చేసారి ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయా? కొత్త సంప్రదాయానికి భారత్ నాంది పలకబోతోందా? దేశ రాజధానిలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన నీతి ఆయోగ్ 3వ సమావేశంలో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అన్న నినాదం వినిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 21 నెలల తర్వాత జరిగిన నీతి ఆయోగ్ 3వ సమావేశంలో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ మన మనసులో మాటను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని, ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టగలుగుతుందని బీజేపీ నేతలు చేస్తున్న వాదన. అయితే ఒకే దేశం ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించాలని నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. వాస్తవానికి ఈ అంశాలన్నీ తొలుత ప్రణబ్ ముఖర్జీ ఉపన్యాసంలో వినిపించాయి. మొదటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రణబ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై చర్చించాలని అప్పట్లో పిలుపునిచ్చారు ప్రణబ్. మళ్లీ ఇప్పుడు మోదీ ఈ అంశంపై చర్చించాలని పిలుపునివ్వడం కీలకంగా మారింది. అంటే జమిలీ ఎన్నికలపై మోదీ పట్టుదలతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, ప్రభుత్వాలకు మద్దతు లభించక కుప్పకూలిపోవడం వంటి అంశాల్లో ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా కీలకంగా మారింది. అందుకే అన్ని అంశాలపై చర్చ జరగాలన్నది మోదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు జరపాలన్న మోదీ ఆలోచనకు అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటే ముందస్తు ఎన్నికలొస్తాయని మరికొందరి వాదన. అయితే మోదీ మీద ఒంటికాలిపై లేస్తున్న విపక్షాల చేతుల్లో ఉన్న రాష్ట్రాలు జమిలీ ఎన్నికలపై ఎలా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశం దేశ ఆర్థికాభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. 15 ఏళ్ల దీర్ఘకాలిక విజన్పై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో 7 ఏళ్ల వ్యూహం, 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక కలగలిసి ఉన్నాయి. ఇక రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న అంశంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాగునీరు, టెక్నాలజీ, మార్కెట్ సంస్కరణలు, ఈనాం, పశువుల ఉత్పాదకత అంశాలను వివరించారాయన. అటు జీఎస్టీ మీద కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హన్ముఖ్ హతియా ప్రజెంటేషన్ ఇచ్చారు. జీఎస్టీ ప్రయోజనాలేంటో ముఖ్యమంత్రులకు వివరించారు. రాష్ట్రాలు తమ జీఎస్టీ చట్టాలను రూపొందించుకోవాల్సిందిగా కోరారాయన. మొత్తం మీద వివిధ రంగాల్లో దేశం ఎలా పురోగమించాలో, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ముఖ్యమంత్రులకు వివరించింది నీతి ఆయోగ్. అసలు పార్లమెంట్కు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? రాజకీయ, రాజ్యాంగపరమైన చిక్కులేమైనా ఉంటాయా? మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి మహాత్మా అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహింపచేయాలన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ మీద ప్రధాని ఈరోజు కూడా చర్చించారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఎజెండాలో ఈ అంశం లేనప్పటికీ ఆయన ప్రసంగంలో మాత్రం ఈ అంశాన్ని స్పృశిస్తూ దీని మీద దేశవ్యాప్తంగా ఇంకా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కొంచెం ముందస్తు ఎన్నికలు జరిగినా సరే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని అమల్లోకి తీసుకురావాలి. అందుకోసం పార్లమెంట్లో చట్టం, రాజ్యాంగ సవరణ ఏది అవసరమైతే అవన్నీ చేయాలి. అంతకంటే ముందు ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు వివిధ రాష్ట్రాల అభిప్రాయాల్ని సేకరించి ఒక ఏకాభిప్రాయం సాధించాలన్న ఉద్దేశంలో ప్రధాని ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నది ఒకటే, ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. తద్వారా పదే ఎన్నికలు నిర్వహించి ఆ ఖర్చు భారాన్ని తగ్గించాలి. తద్వారా ఆ మిగిలే డబ్బుతోటి దేశ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించవచ్చు అని అభిప్రాయం పడుతున్నారు. దీని మీద చాలా వరకు సానుకూలమైన స్పందనే లభిస్తున్నది. ఒక రకంగా చూసుకుంటే ఇటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులే 13 రాష్ట్రాల్లో ఉండగా ఇంకా మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ కలిగిన ప్రభుత్వాన్ని బీజేపీ కలిగి ఉంది. దీంతో ఈ కాన్సెప్ట్ని విజయవంతం చేయవచ్చన్న భావనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాకపోతే మిగతా ప్రతిపక్షాల అభిప్రాయాలని సేకరించి ఏకాభిప్రాయం సాధించే దిశలో ఈ ప్రయత్నం చేస్తుంది. అయినా సరే దీని మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూనే ఉన్నాయి. చట్టం చేసైనా, రాజ్యాంగ సవరణ చేసైనా ఈ కాన్సెప్ట్ని అమల్లోకి తీసుకురావచ్చు. కానీ ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిణామాలు ఎదురైతే, అంటే ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ లభించని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు
రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోని కుప్పకూలిపోతే ఆ తర్వాత ఏం చేయాలి, మిగతా కాలాన్ని ఆ టర్మ్ని ఎలా కొనసాగించాలి, లేదు అంటే మళ్ళీ మధ్యంతరాలు రావడం ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఇట్లాంటి అభ్యంతరాల మీద కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాధానం ఏంటి, ఎటువంటి ప్రతిపాదనలు తెస్తుంది, ఈ రకమైన ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏ రకంగా నెరవేరుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.